అంటే ఎప్పుడైనా అంటే ఇట్లా ఇంతలా ఉన్నారు కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంటే చాలా అన్నారన్న, చాలా ఫేస్ చేసిన. దీనికి పెళ్ళి అవుతుందా, రా నేను తీసుకెళ్తా అన్న రోజులు కూడా ఉన్నాయి అన్న. దానివల్ల నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోయాను. అన్నారన్న చాలా, లావు ఉంది, దానికి ఎవరు రా, దానికి ఎవరు పడతారు. సో నేను నా ఫ్రెండ్స్తో పోయినా కూడా నన్ను తీసుకొని వెళ్ళేటోళ్ళు నా ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా అన్న, నేను పక్కన ఉంటే వాళ్ళు అందంగా కనబడతారని నా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేసి తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి చాలా. ఇప్పటి వరకు ఎవ్వరికి షేర్ చేసుకోలేనిది ఏదన్నా ఉందా? ఉన్నా అన్న. అంటే చిన్నప్పుడు ఒకటి జరిగిందన్న. అంటే ఎట్లా అంటే చెప్తా, అది నిజంగా మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే, నేనైతే ఇది ఎవరికి షేర్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అన్న మీకు చెప్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు అన్న మామూలుగా మా ఫ్రెండ్ ఇట్లా రాస్తారు కదా అల్లరి చేస్తే, అల్లరి చేసినప్పుడు రాస్తా ఉన్నప్పుడు ఒక ఆమె ఫ్రెండ్ వెళ్ళింది, ఏడ్చుకుంటూ వస్తుంది. వెళ్ళింది సార్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాని సిచ్యువేషన్లో నాకు వారం అవుతుందా మరి రావట్లే, ఏం చెప్పట్లేదు. నేను కూడా కావాలని అల్లరి చేస్తా అని చెప్పేసి కావాలని అల్లరి చేసిన. సంథింగ్ వెళ్ళిన సార్ దగ్గరికి, నాకు ఎదురైందన్న సిచ్యువేషన్, ఘోరంగా ఎదురైంది. నాకు తట్టుకోలేకపోయినా, నాకేం అర్థం కాలే. అంటే ఏమైనా ఉండే? బ్యాట్ టచ్ ఇట్లా కొడుతుండు అందరినీ. చెయ్యి అనేది ఇట్లా అని ఇట్లా కొట్టాలి కదా అన్న, ఇట్లా తిరిగిందన్న, బెండ్ చేసి ఇట్లా తిరిగింది. ఈ చెయ్యేడుందన్న, నాకు పిచ్చి ఎక్కిందన్న. కథం అక్కడ డోర్ కాడ రాయి పెడతారు కదా, తీసి కొడితే కంట వలిగిందన్న. కొట్టేసిన నేను. ఆ 5th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఆ సార్ని కొట్టినా. నేను అది కొట్టడానికి రీజన్ ఒకరు మా నాన్న, మా డాడీ. నేనేం చేసినా నా సపోర్ట్ ఉండే మా డాడీ ఉన్నాడు అనే ధైర్యంతో కొట్టినా సారు పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక ధైర్యంగా నడుచుకుంటూ వచ్చినా నేను కొట్టినా అని. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోతా అంటే దెబ్బ వచ్చి చెప్పకు అని చెప్పేసి నన్ను సైడ్ తీసుకుపోయి మా నాన్న కాళ్ళు మొక్కి ఒప్పించిండు సార్.